ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు చకచక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడంపై ప్రతిక్షణం ఆలోచనలు చేస్తున్నారు. ఓ పక్క అధికార వ్యవస్థల ప్రక్షాళన, మరోపక్క పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం ఇవ్వడం, ఇంకో పక్క రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించడంలో తలమునకలయ్యారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో దేశంలో పెట్టుబడులకు సంబంధించి జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వందల వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు, సంస్థలు తమ వ్యాపార విస్తరణకు సంబంధించిన వార్తలన్నీ తనకు చేరేలా చూడమని అధికారులను ఆదేశించారు. ఏ విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి, కార్పొరేట్ బిజినెస్ సెక్టార్లో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తన నోటీసుకు తేవాలని అధికారులకు సూచించారు. ముంబై, ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ వ్యవహారాలను రిపోర్ట్ చేసే నేషనల్ న్యూస్ పేపర్స్ ను కూడా ఉదయమే తన డాష్బోర్డ్లో పెట్టాలని సూచించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరిణామాలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టవచ్చనేది చంద్రబాబు థింకింగ్. వ్యాపార, పరిశ్రమల రంగంలో జరిగే డెవలప్మెంట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన. పెట్టుబడులకు అనువైన కేంద్రం ఏపీ అని ముందుగానే కార్పొరేట్ సెక్టార్లో ముద్ర వేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు వదులుకోదలుచుకోలేదు. ఈ మేరకు అధికారులను అలర్ట్ చేయడమే కాకుండా స్వయంగా బిజినెస్ న్యూస్ పేపర్స్ ద్వారా పరిణామాలను తెలుసుకుని ఆయా సంస్థలతో సంప్రదింపులకు దిగాలనేది చంద్రబాబు ఆలోచన. ఇలా అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో జరిగే రాజకీయ పరిణామాలు వెంటనే తనకు తెలియాలని చూస్తారు. కానీ చంద్రబాబు మాత్రం దేశంలో పెట్టుబడులకు సంబంధించిన డెవలప్మెంట్స్ తనకు తెలియాలి అనుకుంటున్నారు.